వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈ వీడియోలో మీకు చపాతీ విత్ ఆలు కుర్మా చూపిస్తున్నా. చపాతీతోనే కాకుండా రైస్తో పూరీతో కూడా టేస్టీగా తినే విధంగా ఆలు కర్రీ చూపిస్తున్నా. చాలాసార్లు చేసి చూపించిందే. సో నాలాంటి వాళ్ళ కోసం, ఇంకా ఇప్పటికీ తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇంకేం మాట్లాడకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఆలు కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడకబెట్టిన పొటాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా, పుదీనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా జీలకర్ర, మిక్స్డ్ ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు మంచిగా వేగిన తర్వాత తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇవి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది కర్రీకి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేగనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్కి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న పొటాటోస్ని అందులో వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. పొటాటో మంచిగా మగ్గిన తర్వాత మీడియం సైజ్ గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు వేసుకొని అందులోనే కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా కారం వేసుకొని హై ఫ్లేమ్లో పొటాటో మొత్తం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పొటాటో మొత్తం ఇలా మగ్గి దగ్గరికి రావాలి. ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి దింపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీకి పిండి కలుపుకుందాం. మేమైతే గోధుమలే ప్రిఫర్ చేస్తామండి. బయట దొరికే ప్యాకెట్స్ అసలు కొనము, మాకు నచ్చవు అవి. తగినంత పిండి తీసుకొని అందులో సరిపడా సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని కొద్దిగా నీళ్ళు జల్లుకుంటూ మెత్తగా సాఫ్ట్గా చూడండి ఇలా కలుపుకోవాలి పిండి. తర్వాత రౌండ్గా మీ చేతులతో పిండిని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా మెత్తగా ఒత్తుకోవాలి. నేను ఇలా చేసినట్టు మీ అరచేయి అంత వెడల్పుగా చేతులతో ఒత్తుకోండి. సో ఇలా చేస్తే చపాతీలు కాల్చేటప్పుడు కొంచెం తొందరగా అయిపోతాయి. వేడెక్కిన పెనంపై చపాతీ వేసుకొని 2 వైపులా ఈవెన్గా కాల్చుకోండి. ఎంతో టేస్టీగా ఆలు కర్రీ విత్ చపాతీ రెడీ అండి.